ఈ తెలంగాణ వైభవం సంబంధించి ఒక గేయం ఉంది. మన తెలంగాణ యొక్క గొప్పతనం గురించి, మనకు ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, చారిత్రక కట్టడాలకు ఇవన్నీ మన తెలంగాణ నిలయం అని చెప్పాను కదా. దానికి సంబంధించిన ఒక మంచి గేయం ఉంది. ఆ గేయాన్ని విందాం. తీయతే నియసోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, తరగలై గోదారి తల స్నానమయ్యింది, నొరగలై కృష్ణమ్మని కాళ్ళు కడిగింది, తల్లిని కడుపులో తరగనన్ని గనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు, తీయతే నియసోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, పోతన్న కైతలు పొంగి పొరలిన భక్తి, రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి, పోతన్న కైతలు పొంగి పొరలిన భక్తి, రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి, పాల్కురికి కవనాన దేశి పదముల బాట, పలుకే బంగారమౌ రామదాసుని పాట, తీయతే నియసోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, యములాడ వేల్పునకు కోడే మొక్కుల కొలుపు, జాన్పాడు సైదులు పీరి దట్టిల మెరుపు, మెదకు చర్చిలో తలుకు క్రీస్తు కథలను తెలుపు, తెలంగాణది నేర్పు సామరస్యము నిలుపు, తీయతే నియసోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, రామప్ప శిల్పాల రాజిల్లెడి సౌరు, నింగినంటిన తీరు నిలిచే చార్మినారు, అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు, ఆదివాసికి భీము కొమురమ్ము భీముడు, తీయతే నియసోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. ఓకే, ఇప్పుడు ఈ తీయతేనియ తెలంగాణ అనేది చాలా గొప్ప చరిత్ర ఉన్న ఒక రాష్ట్రంగా ఏర్పడింది. తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. మన తెలుగు ఇప్పుడు ఇది తీయతేనియ సోన నా తెలంగాణ. సోన ప్రాస పదాలలో ముఖ్యంగా ఏమొచ్చింది? సోనా. సోన అంటే ఏ గేయం పాడినా, ఏ పాట పాడినా దాంట్లో ఏముంటాయి? ప్రాస పదాలు ఉంటాయి. రైమింగ్ వర్డ్స్ అని ఇంగ్లీష్లో అంటాం మనం, ఫ్యామిలీ వర్డ్స్ అని. దీనికి ఒక ప్రాసపదం ఏంది? కోన. వెరీ గుడ్. కోన, కోన, సోన, కోన. ఇవి ప్రాస పదాలు అంటాము. ఈ పాట కానీ దేన్ని తీసుకున్నా ఈ ప్రాస పదాలు ఉంటాయి. తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, తరగలై గోదారి తల స్నానమయ్యింది. ఏది మనకు తల స్నానం అయ్యింది? గోదావరి. వెరీ గుడ్. ఏది? గోదావరి అనేది ఏంటిది? నది. గోదావరి నది మన దేశంలో రెండవ, అంటే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది గోదావరి. దేశంలో పెద్ద నది గంగా నది అయితే మన దక్షిణ భారతదేశంలో పెద్ద నది గోదావరి. తరగలై గోదావరి తల స్నానమయ్యింది అంటే మన తెలంగాణకు పైనంగా వస్తుంది. తెలంగాణ మ్యాప్కు, తెలంగాణ ప్రాంతానికి తల అంటే పైనంగా ఈ గోదావరి నది ప్రవహిస్తుంది. కాబట్టి తరగలై గోదావరి తల స్నానమయ్యింది, నొరగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. మన కాళ్ళు కడిగేది అంటే తెలంగాణ కాళ్ళు ఎక్కడ ఉంటాయి? అడుగులు ఉంటాయి. అవునా? మన మనిషి ఉన్నాం అనుకో, మనిషి తల ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. అంటే గోదావరి కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి ఇట్లా పైనంగా ప్రవహిస్తుంటే అదే కృష్ణానది. ఇంకోటి ఏనది? ఇది ఎక్కడంగా ప్రవహిస్తుంది? కిందంగా. తెలంగాణ కింది ప్రాంతం మొత్తాన్ని తడిపేది కృష్ణానది. ఈ కృష్ణానది కాళ్ళు కడిగింది అంటే ఎవరి కాళ్ళు కడిగింది? నా కాళ్ళ, నీ కాళ్ళ, ఎవరి కాళ్ళు? తెలంగాణ తల్లి. తెలంగాణ తరగలై గోదావరి నీకు తలస్నానమైంది. ఎవరికి? ఎవరికి స్నానం? తెలంగాణకు. ఈ తెలంగాణకు తలస్నానమైన గోదావరి మరి కాళ్ళు కడిగింది ఎవరు? తెలంగాణకు కృష్ణానది. ఇది కూడా మన రెండవ అతిపెద్ద నది మన తెలంగాణలో. తల్లిని కడుపులో తరగనన్ని గనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు. సిరులు, పొరలు, ఇది కూడా ప్రాసపదం. సిరులు, పొరలు. ఇవి ఈ విధంగా మనం ప్రాస పదాలను నేర్చుకోవడం ద్వారా తెలుగు చదవడం రాయడం కూడా వస్తుంది. మరి
సిరి అంటే సిరి సంపదలు, సిరులు అంటే మనకు అన్ని రకాలుగా ఇచ్చేదాన్ని, మనకు డబ్బు, బంగారం లేదా భూమి, ఆస్తులు ఇవన్నీ కూడా సిరులు అంటారు. మరి ఈ సిరులు ఎవరు? తల్లిని కడుపులో తరగనన్ని గనులు. ఎవరున్నారు? గనులు. గనులు అంటే మామూలుగా భూమి నుంచి తవ్వి తీసేది గని అంటాం. అందులో ఏమేమి వెళ్తాయి? బంగారం కూడా భూమిలోకి వెళ్తుంది, వెండి, ఇనుము, ఇంకా బొగ్గు, అన్నీ కూడా ఈ తెలంగాణ తల్లి నీ కడుపులో తరగనన్ని గనులు ఉన్నాయి. తరగనన్ని అంటే ఏంది? తరగనన్ని అంటే ఏంది? అయిపోనన్ని. తరగనన్ని అంటే అంటే ఎన్ని అంటే అన్ని ఉన్నాయి. తల్లిని కడుపులో తరగనన్ని గనులు సింగరేణి సిరులు. సింగరేణి అనేది ఒక మన దేశానికే ఒక గొప్ప సంపద అన్నట్టు. సిరి, సింగరేణి సిరులు, నల్ల బంగారు పొరలు. సిరులు, పొరలు మొత్తం నల్ల బంగారం అన్నట్టు. అది మనం మామూలుగా బంగారం మనం వేసుకుంటాం, ఇది గోల్డ్ కలర్, కానీ నల్లగా ఉన్న ఇది కూడా ఒక బంగారం లాగా. దాంతో కరెంటు తయారు చేస్తాము. అనేక రకాల విధాలుగా కూడా ఉపయోగపడే ఈ నల్ల బంగారు పొరలు ఎక్కడున్నాయి? మన తెలంగాణలోనే ఉన్నాయి, సింగరేణిలో ఉన్నాయి. పోతన్న కైతలు పొంగి పొరలిన భక్తి. ఏంటిది? పోతన్న కైతలు. పోతన్న అంటే ఇప్పుడు కవులకు, కళాకారులకు అని చెప్పిన కవులు. మరి పోతన్న అనేట ఆయన గొప్ప కవి. ఆయన పోతన్న భక్తికి సంబంధించి ఎక్కువగా రాయడం జరిగింది. పోతన్న కైతలు పొంగి పొరిన భక్తి. ఇంకొక ప్రాసపదం ఏంది? రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి. ఎవరు చాటిరు? రుద్రమదేవి. వరంగల్ని ఏలిన రుద్రమదేవి ఆమె పరాక్రమ శక్తి. భక్తి శక్తి, భక్తి. మరి భక్తి ఎక్కడ వచ్చింది? పోతన్న కైతలు పొంగి పొరలిన భక్తి అయితే ఈ శక్తి ఎవరు? రుద్రమాదేవి. అప్పుడు ఎక్కువ రాజులే ఉండేవాళ్ళు, మగవాళ్ళే రాజులుగా ఉండేవాళ్ళు. కానీ రుద్రమదేవి తన శక్తి స్వరూపినిగా ఒక గొప్ప పరాక్రమ శక్తితోటి గొప్ప యుద్ధ విద్యలు నేర్చుకుని ఆమె మన తెలంగాణ పరిపాలించింది. తెలంగాణలో గొప్ప శక్తి స్వరూపినిగా ఒక గొప్ప రాణిగా పేరు పొందింది. ఎవరు? రుద్రమదేవి. పాల్కురికి కవనాన దేశి పదముల బాట పలుకే బంగారమౌ రామదాసుని పాట. పాల్కురికి కవనాన దేశి పదముల బాట పలుకే బంగారమో రామదాసుని పాట. బాట, పాట. నెక్స్ట్ ఇంకా మాట, ఆట, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అవన్నీ కూడా ఎములాడ వేల్పునకు కోడే మొక్కుల కొలుపు. ఎములాడ వేల్పు అంటే వేములాడ రాజరాజేశ్వర దేవాలయం. అక్కడ కోడెను దానం చేస్తారు. కోడె మొక్కు తీర్చుకుంటారు. దేవుడా నాకు మంచి చేస్తే నేను కోడెను దానం చేస్తాను. కోడె అంటే ఏంది? మామూలు ఆవుకు పుట్టిన మగ దూడను కోడె అంటారు. ఎములాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు జాన్పాడు సైజులు పీరి దట్టిల మెరుపు. ఏమవుతుంది? కొలుపు, మెలుపు. ఎములాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు జాన్పాడు సైజులు పీరి దట్టిల మెరుపు. కొలుపు, మెరుపు. అవునా? జాన్పాడు సైజులు, జాన్పాడు దర్గా. అక్కడ అన్ని మతాల వాళ్ళు కూడా మనం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మరి గొప్ప పుణ్యక్షేత్రంగా అక్కడ కూడా జాన్పాడు దర్గా కూడా పేరు పొందింది అన్నట్టు. మెదకు చర్చిలో తలకు క్రీస్తు కథలను తెలుపు. మెదకు చర్చిలో, మెదక్ చర్చి అంటే అది ఆసియాలో ఒక గొప్ప పేరు పొందిన చర్చి మన మెదక్లో ఉంది. మెదకు చర్చిలో తలకు క్రీస్తు కథలను తెలుపు తెలంగాణది నేర్పు సామరస్యము నిలుపు. ఏమేమి వచ్చింది ప్రాసపదాలుడా? తెలుపు, నిలుపు. ఏంటంటిది? తెలుపు, నిలుపు. తెలుపు, నిలుపు. ఓకేనా? మెదకు చర్చిలో తలకు క్రీస్తు కథలను తెలుపు. క్రీస్తు, యేసుక్రీస్తు అనే వాళ్ళ క్రిస్టియన్ల దేవుడు కాబట్టి ఆయనకు సంబంధించి మనందరం కూడా అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు వేరువేరైనా వేరు ప్రాంతాల వాళ్ళు కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా కానీ మనం అందరం కూడా కలిసిమెలిసి ఉంటున్నాం. అదే సామరస్యము ఇది నిలుపుతుంది. రామప్ప శిల్పాల రాజిల్లెడి సౌరు నింగినంటిన తీరు నిలిచే చార్మినారు. రామప్ప గుడికి పోతే అది చాలా పేరు పొందిన గుడి. అందులో ఇటుక నీళ్ళలో వేస్తే తేలుతుంది. అంత తేలికైన ఇటుకలతోటి దాన్ని కట్టడం జరిగింది. తర్వాత అక్కడ బొమ్మలు, శిల్పాలు ఇట్లా ఎంత అద్భుతంగా ఉంటాయి. కాబట్టి అది యునెస్కో మరి పేరు పొందిన ఒక కట్టడం. రామప్ప శిల్పాల రాజిల్లెడి సౌరు. చాలా పేరు పొందిన శిల్పాలతోటి అక్కడ ఉన్నది.
అలాగే నింగినంటిన తీరు నిలిచే చార్మినార్. మన చార్మినార్ అంటే హైదరాబాద్ ఉంటుంది, అది కూడా చాలా ఎంత ఎత్తుగా. అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు. అడవిలో దేవుడు ఎవరు? భద్రాద్రి, భద్రాచలం మొత్తం అడవిలో ఉంటుంది. అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు, ఆదివాసికి ధీము కొమ్రమ్ము భీముడు. కొమ్రం భీము అంటే అది ఆదివాసులు, అంటే అక్కడ అడవులలో నివసించే ఆదివాసులందరికీ కూడా ఈ కొమ్రం భీము ఆనాడు కూడా అనేక పోరాటాలు కూడా అతను కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆదివాసికి ధీము కొమ్రమ్ము భీముడు, రాముడు, దేవుడు, ఇవన్నీ కూడా ఏంటిది? ప్రాస పదాలు. ఓకేనా? రాముడు, భీముడు. మరి ఆదివాసికి ధీము, ధీము అంటే ధైర్యం. ఆదివాసులకు అప్పుడు ఆనాడు ధైర్యం. కొమ్రం భీమ్, కొమ్రం భీమ్ అంటే మీరు ఫోటో చూడొచ్చు, అతను కూడా గొప్ప పోరాట యోధుడు, ప్రజల కోసం పోరాడిన వ్యక్తి మరి కొమ్రం భీము. భద్రాచలంలో రామాలయం ఉంటుంది. ఒక గోదావరి నది ఒడ్డున ఈ మన భద్రాచలం రామాలయం ఉంటుంది. ఇది ఈ తెలంగాణ వైభవం సంబంధించి. అలాగే ఇక్కడ కొన్ని పదాలు రాసిన, అవునా? ఇక్కడ ఏ నది మనకు తలస్నానమైంది తెలంగాణకు? గోదావరి. ఎస్, గోదావరి నది. మరి మన కాళ్ళు అంటే మన కాళ్ళు అంటే ఎవరు? తెలంగాణ కాళ్ళు కడిగింది ఎవరు? కృష్ణానది. ఈ గోదావరి ఏమో తెలంగాణ పెద్ద నది. నెక్స్ట్ కృష్ణానది. ఓకేనా? తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, తరగలై గోదావరి తలస్నానమయ్యింది, నొరగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. కృష్ణానది దేశంలో పెద్ద నది గంగా నది, దక్షిణ భారతదేశంలో పెద్ద నది గోదావరి నది. తల్లి నీ కడుపులో తరగను నీ గనులు. ఎవరి కడుపులో ఉన్నాయి? తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ భూమిలో అన్నట్టు. తెలంగాణ భూమిలో తరగనన్ని గనులు ఉన్నాయి. ఆ బొగ్గుతోటి మనకు అనేక రకాల పరిశ్రమలకు, తర్వాత కరెంటు, ఇప్పుడు కరెంటు కూడా ఆ థర్మల్ విద్యుత్ అంటాం, ఇదంతా కూడా బొగ్గుతోటే తయారవుతుంది. పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి, పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి. భక్తి ఎడ రాష్ట్రం? ఓ భక్తి శక్తి. మరి శక్తి మాత ఎవరు? రుద్రమ్మ, రుద్రమ్మదేవి. అవునా? రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి. ఎవరి పరాక్రమ? తెలంగాణ యొక్క శక్తిని ఈ రుద్రమ్మదేవి చాటింది. ఓ దేవుడు భద్రాద్రి రాముడు. ఎడంది దేవుడు, కొమురమ్ము భీముడు, అడవిలో రాముడు, దేవుడు, ఆదివాసికి ధీము, కొమురం భీము, భీము ధీము. ఇంకా చెప్పండి, ప్రాసపదాలు చాలా ఉంటాయి. మామూలుగా ఈ ప్రాసపదాలను నేర్చుకోవాలి. తర్వాత ఈ గేయం అర్థమైందిగా. ఈ తెలంగాణ వైభవం అంటే ఈ తెలంగాణ యొక్క గొప్పతనం అనేది ఈ గేయంలో, ఈ పాటలో ఉంది. మీరు తెలంగాణలో పుట్టిన వ్యక్తులు, మనందరం తెలంగాణ ప్రాంతమేగా మనది. మరి తెలంగాణ కాబట్టి మరి వేరే రాష్ట్రాలు చిన్నయా? వేరే రాష్ట్రాల యొక్క గొప్పతనం ఆ రాష్ట్రాలకు ఉంటుంది. మన తెలంగాణ గొప్పతనం మనకు ఉంది. నేను ఎంత గొప్ప నాకంటే మిగతా వాళ్ళు కూడా గొప్పే ఉంటారు. మనం గొప్పతనం చెప్పుకోవడం, తర్వాత పక్క వాళ్ళను అవమానించొద్దు. మనం గొప్ప వాళ్ళం అనేంత మాత్రాన పక్క వాళ్ళను నువ్వు వేస్ట్, నువ్వు అది ఇది అని మనం అనవద్దు. మన తెలంగాణ గొప్పదనేంత మాత్రాన పక్క రాష్ట్రాలు అది వేస్ట్, ఇది వేస్ట్ అని అనడం కూడా కరెక్ట్ కాదు. కానీ మన తెలంగాణలో మన తెలంగాణ గొప్పతనాన్ని మనందరం తెలుసుకోవాలి. ఆ తెలంగాణ యొక్క చారిత్రక నిర్మాణాన్ని, చారిత్రక కట్టడాలను, మరి ప్రకృతి వనరులు ఏమున్నాయి, ఈ తెలంగాణలో పుట్టిన కవులు ఎవరు, కళాకారులు ఎవరు, ఏ నదులు ప్రవహిస్తాయి, మరి తెలంగాణ గొప్పగా ఇంకా కావాలంటే ఇంకేమేం చేయాలనేది మనందరం ఆలోచించాలి. మన తెలంగాణ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. తెలంగాణ చీనాలు తెలుసా? ఏంటండి? తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంది? కృష్ణ జింక. నెక్స్ట్ రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, శమీ వృక్షం అంటారు, రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. ఇలా రాష్ట్ర చిహ్నాలను మన తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 ఏర్పడింది. ఈ తెలంగాణ ఎప్పుడు ఏర్పడింది? జూన్ 2, 2014 ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్రము మామూలుగా అంతకుముందు 28 రాష్ట్రాలు ఉంటే ఇది 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రస్తుతం మరి మొత్తం మీద మన దేశంలోనే 28 రాష్ట్రాలు ఉన్నాయి. అది మరి జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం 28 రాష్ట్రాలు మాత్రం మన భారతదేశంలో ఉన్నాయి. మన తెలంగాణ కూడా ఇది ఒక రాష్ట్రంగా, మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మన తెలంగాణ ఉంది. మీరందరూ కూడా
గొప్పగా ఎదిగి మన తెలంగాణ యొక్క పేరును నిలబెట్టాలి. తెలంగాణ యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు ఈ తెలంగాణలో అంతకుముందు ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారో, ఎన్ని గొప్ప గొప్ప ప్రదేశాలు, గొప్ప గొప్ప అన్నీ తెలంగాణకు పేరు తెచ్చినాయి. ఏవైతే తెలంగాణకు పేరు తెచ్చినాయో మీరు కూడా తెలంగాణకు మంచి పేరు తేవాలని నేనైతే కోరుకుంటాను. తెలంగాణకు పేరు తెస్తారా? తెలంగాణకు పేరు తేవాలంటే మీరు గొప్పగా చదవాలి. తర్వాత మిమ్మల్ని చూసి ఇప్పుడు వరుణ్ను చూసి వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా అబ్బా వరుణ్ గ్రేట్ అని ఇప్పుడు ఆయనకు పోచంపల్లికి పేరు వస్తుంది, యాదాద్రి జిల్లాకు పేరు వస్తుంది, తర్వాత తెలంగాణకు పేరు వస్తుంది, తర్వాత వేరే దేశాల వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తున్నారు వరుణ్ సంబంధించినవి అనుకో. అప్పుడు ఏమవుతుంది, భారతదేశానికి కూడా పేరు వస్తుంది. వరుణ్ అనగానే భారతదేశం. అట్లా గొప్ప పేరు తెచ్చేలాగా మీరు ఎదగాలి. ఎదుగుతారా? ఈ తెలంగాణ వైభవం ఎంత గొప్పదో మరి మీరు కూడా గొప్పగా అవి జీవితం వైభవంగా ఉంటుందని ఆశిస్తూ మీరు కూడా బాగా చదవండి. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి. ఈ గేయాన్ని ఒకసారి పాడదాం అందరం. ఓకే, అందరం కలిసి పాడండి. తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, తరగలై గోదారి తలస్థానమయ్యింది, నొరగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది, తల్లిని కడుపులో తరగనన్ని గనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు, తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, పోతన్న కైతలు పొంగి పొరలిన భక్తి, రుద్రమ్మ చోటింది నీ పరాక్రమ శక్తి, పాల్కురికి కవనాన దేశి పదముల బాట, పలుకే బంగారమౌ రామదాసుని పాట, తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, యములాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు, జాన్పాడు సైదులు పీరి దట్టిల మెరుపు, మెదకు చర్చిలో తలుపు క్రీస్తు కథలను తెరుపు, తెలంగాణది నేర్పు సామరస్యము నిలుపు, తీయతేనియ సోన నా తెలంగాణ, రామప్ప శిల్పాల రాజిల్లెడి సౌరు, నింగినంటిన తీరు నిలిచే చార్మినారు, అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు, ఆదివాసికి ధీము కొమురమ్ము భీముడు. ఇది ఈ గేయాన్ని అందరూ కూడా రాగయుక్తంగా పాడండి. మన తెలంగాణ గొప్పతనాన్ని మీరు అందరూ తెలుసుకోండి. మీరు కూడా గొప్పవాళ్ళుగా ఎదగండి.